హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ రోజా అండ్ ENT సర్జన్ ఫ్రమ్ బాచ్పల్లి, హైదరాబాద్. సో మనం ప్రీవియస్ వీడియోలో వర్షాకాలంలో మనకి చెవి ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకు వస్తాయి ఏంటి అనేది చూసాం. ఇప్పుడు మనము బాత్ చేసిన తర్వాత అయినా ఆర్ వర్షంలో తడిచిన తర్వాత అయినా చెవుని ఎలా డ్రైగా ఉంచుకోవాలి అనేది చూద్దాం. మనకి చెవులో వాటర్ ఏ సైడ్ అయితే వెళ్తాయో ఆ సైడ్ తలని ఇలా వంచి పట్టుకోండి. అండ్ సెకండ్ టిప్ ఈస్, మనం ఈ ఇయర్ లోబ్ చూస్తాం కదా, ఇయర్ లోబ్ ని ఇలా కింది వైపుకి అండ్ వెనక్కి పట్టి లాగడానికి ట్రై చేయండి. అండ్ థర్డ్ వన్ ఈస్, ఎప్పుడైతే మనకి అవుటర్ పార్ట్ ఉంటుందో ఈ అవుటర్ పార్ట్ లో చిన్న సాఫ్ట్ క్లాత్ ఆర్ సాఫ్ట్ టవల్ తోని క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫోర్త్ వన్ ఈస్, ఇప్పుడు మన అందరి దగ్గర కూడా ఆల్మోస్ట్ ఆల్ హెయిర్ డ్రైయర్స్ అనేవి ఉంటాయి. సో ఆ హెయిర్ డ్రైయర్స్ లో మనకి కూల్ సెట్టింగ్స్ కానీ లో హీట్ సెట్టింగ్స్ కానీ ఉంటాయి. అలా ఆ హెయిర్ డ్రైయర్స్ తోని మనం ఒక 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో పెట్టినట్లయితే కూడా మనకి చెవి అనేది డ్రైగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి 24 అవర్స్ తర్వాత కూడా ఈ చెవులో వాటర్ అనేది వెళ్ళలేదు, చెవి అలాగే బ్లాకింగ్ సెన్సేషన్ ఉంది, నొప్పి అనేది స్టార్ట్ అయింది అంటే మాత్రం డిలే చేయకుండా ఇమీడియట్ గా ENT డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి.